ఫ్రెండ్స్, మనం శంకరాచార్యులు వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ 77వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ శంకర్లు తన అజ్ఞానం అనే తెరను తొలగించి పరమశివుణ్ణి కన్నుల ఎదుట సాక్షాత్కరించమని బతిమాలుతున్నారండి, వేడుకుంటున్నారు. ఓకే, యాక్చువల్లీ అతని యొక్క బుద్ధి చాలా విచారంలో ఉన్నట్టండి. తండ్రి, నేను ఎప్పుడు చూస్తాను, నీ కథలు ఎప్పుడు వింటాను, నేను నా నోటితో ఎలా స్తుతిస్తాను, నా మనస్సు నా కళ్ళు నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, నా మనస్సు నీ రూపాన్ని చిత్రీకరించుకోవాలి అని అవన్నీ తహతలాడుతున్నాయి తండ్రి. వాటి యొక్క అవి దొరకలేదని విచారం పొందుతున్నాయి. ఆ విచారాన్ని పోగొట్టి నన్ను ఉద్ధరించు తండ్రి అని ఈ శ్లోకంలో వేడుకుంటున్నారు. ఓకే, ముందు శ్లోకాన్ని చదువుదాం. బుద్ధి స్థిర భవతు ఈశ్వర పాద పద్మాసక్త వధూర్విరహణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివమంత్ర జపేన వింతే. ఇక్కడ ప్రతి పదాన్ని విడదీసుకుందాం. చూడండి. హే ఈశ్వర, యాజ్ యూజువల్ సంబోధన అండి. ఓ నిగ్రహానుగ్రహ సమర్థుడవైన ఓ దేవా. విరహిణి అంటే ప్రియుడి గురించి ప్రియురాలు అలాగ విరహంలో ఉంటుందన్నమాట. సో భర్తృవియోగంను పొందిన వధూహు ఇవ భార్య వలె పాదపద్మసక్త అంటే నీ యొక్క పద్మముల వంటి పాదములయందు ఆసక్తి కలది కనుకనే సదా ఎల్లప్పుడూ స్మరంతి తలంచుచున్న ఏమిటి బుద్ధి అంతఃకరణ ప్రవృత్తి శివమంత్ర జపేన శివ శివ అని నీ నామ మంత్ర జపం చేత సమ్మోహితమైన మోహాన్ని పొందినదై స్థిర ధైర్యము కలిగినది భవితుం అగుటకు సద్భావన సత్ అంటే సత్యమైన మీ పాదపద్మం యొక్క భావన ధ్యానము, స్మరణ స్మరణము, దర్శన దర్శనము, కీర్తన కీర్తనము ఆది మొదలైన వాటిని గురించి వింతే అంటే విచారపడుతోంది అని. ఎంత బాగుందో కదండి. అతని మనస్సుట వీటి గురించి ఇంద్రియాలన్నీ తాతాలాడిపోతున్నాయట. అయితే ఇక్కడ ఏంటంటే మన యొక్క బుద్ధి, శంకర్లు ఏమిటి రాశారు, అతని యొక్క బుద్ధిట భర్తృవియోగం పొందిన సాధ్విలాగా భార్య వల్లేట శివుని యొక్క పాదపద్మాలయందు ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ ఎప్పుడూ శివుణ్ణి స్మరిస్తూ శివనామ మంత్రంతో ఈశ్వరుణ్ణి భావించడం, ధ్యానించడం, కీర్తించడం, పూజించడం మొదలైన వాటన్నిటి చెయ్యాలని మోహాన్ని పొందినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అనగా అంటే ఏంటి దీని అర్థం? శివభక్తి పరాయణ తాలూకు బుద్ధి విరహంతో ఉన్న సాధ్విలాగా సదా భర్తనే స్మరిస్తూ పిచ్చి దానివల్ల తిరుగుతూ ఉంటుంది కదండి. అలాగే ఈ బుద్ధి కూడా ఎప్పుడూ ఈశ్వరునే భావిస్తూ ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉంటుంది. ఈ శ్లోకంలో శంకర్లు ఏమంటున్నారంటే పరమ విరహాసక్తి రూపమైన భక్తి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అన్నారు. ప్రియుడితో విరహం పొందిన ప్రియురాలు పిచ్చిదైపోయి స్థిరత్వం లేకుండా సర్వదా తన ప్రియుణ్ణే స్మరిస్తూ కలవరిస్తూ ఇంకా మిగతా విషయాలపై అస్సలు ఆసక్తి లేకుండా అసలు స్మరణ దృష్టి ఏమి ఉండవన్నమాట. అలా ఉంటుందిటండి. అలాగే బుద్ధి కూడా అంట భగవంతుడి యందు విరహం కలదై భగవంతుడిని చూడకపోతే పిచ్చిదైపోతుంటండి, దుఃఖిస్తూ భగవంతుడి అందే అత్యంత ఆసక్తితో భగవన్ నామాన్ని స్మరిస్తూ భగవంతుడిని 24 గంటలు కలవరిస్తూ ఉంటుంటండి.
ఆ కలవరంలో ఉంటాం. దానికి ఇంకేమీ ఈ ప్రపంచంలో ఏమవుతుందో దానికి ఏమీ పట్టట్టండి. ఆ ప్రపంచం యొక్క తలంపు కానీ, దాన్ని చూడడం కానీ, దాంతో చుట్టుపక్కల వాళ్ళతో వ్యవహరించడం కానీ ఏమీ చెయ్యట్టు. ఎలాగా శ్రీరాముడితో వియోగం పొందిన సీతాదేవి రామ 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 అని పాప అది తప్ప ఇంకేం అనేది కాదు. అలాగా మన బుద్ధి కలవరిస్తోంది అన్నారు. అయితే దీనికి నారద మహర్షుల వారు తన భక్తి సూత్రాల్లో ఇలా చెప్పారండి. తత్ప్రాప్య తదేవ లోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి అని చెప్పారు. అంటే ఆ భగవంతుడి యొక్క ప్రేమ కానీ మనకి వస్తేంట అదే కనబడుతుంటండి, అదే వినబడుతుంటా. మనం దాని గురించే స్మరిస్తూ ఉంటాం, దాని గురించే మాట్లాడుతూ ఉంటాం. ఇంకేమీ కనబడదు, వినబడదు. ఇతర విషయాల్ని స్మరించడం, మాట్లాడడం ఇవి కూడా ఏమీ చెయ్యము అని ఈ పైన చెప్పిన నారద శ్లోకానికి అర్థం అండి. అది నారద భక్తి సూత్రాలు, నారదుడు భక్తి సూత్రాలు రాశాడు కదా, అది మనకి తెలుసు. అలాగే మళ్ళీ భగవద్గీతలో 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కూడా అలాగే చెప్పారండి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టస్తత్పరాయణాః. అంటే పరమాత్మ రూపాన్ని ఎప్పుడైతే మనస్సు పొందుతుందో, ఆ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిరంతరం పరమాత్మతోనే సంభాషిస్తారటండి, పరమాత్మ ధ్యానంలోనే ఉంటారట. సో ఇటువంటి భగవత్ ప్రేమ, భగవద్ విరహం ఎవరెవరికి వచ్చాయి మనకి ఎగ్జాంపుల్స్ తెలుసు కదా. రాధా, మీరాబాయి వీళ్ళంతా విరహంలో ఉండేవారండి కృష్ణుడితోని. అలాగే గోపికలు కూడా అదే ఎగ్జాంపుల్. అలాగే మళ్ళీ రామకృష్ణ పరమహంస, చైతన్య ప్రభు వీళ్ళందరికీ కూడా భగవంతుడి మీద అతి ప్రేమ అండి. సో రామకృష్ణ పరమహంస పెడితే అమ్మవారు తినిట్ట, కాళిక అమ్మ అతను కలిపి అన్నం పెడితే తినిట్ట. ఇది ఒక రకమైన పిచ్చి ప్రేమ అన్నమాట భగవంతుడి మీద. అటువంటి పిచ్చి ప్రేమని నాకు కూడా కలగజేయి తండ్రి అని శివుడిని శంకరాచార్యులు వారు ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. అతనికి లేదా అండి, అన్నీ ఉన్నాయి. అతను సాక్షాత్తు పరమశివుడి అవతారం అండి. ఇవన్నీ ఈ శ్లోకాలు రాసి మనని అలా కమ్మని, మనము ఆ పిచ్చి భక్తిని తెచ్చుకోమని, అంటే అలాగ భగవంతుడిలో గురించి తపన పొందమనమని సూచిస్తున్నారు. అదండి ఈ శ్లోకం.